నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఇప్పుడు ఎండాకాలం కదా, టమాటాలు ఎక్కువ వచ్చే సీజను. అందరూ టమాటాలతో రకరకాల వంటకాలు, పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. ఈ టమాటాలతో మా అత్తగారు చట్నీ చాలా బాగా చేసేది. టమాటా ఊరగాయలాగా చాలా బాగా ఉండేది. కానీ నాకు అంత బాగా రాదు. ఇది నేను చట్నీ అలాంటి టేస్టే, మా అత్తగారు చేసే అలాంటి టేస్టే నేను వేరే స్టైల్లో చేస్తాను. అది చూపిస్తాను మీకు కూడా నచ్చితే అలా చేసుకొని తినండి. అందుకు నేను 2.5 kg టమాటాలు, చాలా చీప్గా ఉన్నాయి కదా, మంచి టమాటాలు 2.5 kg తీసుకున్నాను. ముందుగా వీటిని నేను ఇలా తరుగుతున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలన్నీ మనము చేస్తూ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బాగా తరిగేసుకున్నాం కదా, సన్నగా తరుక్కున్నాం. సన్నగా అంటే మీడియంగా తరగచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం ఉడికిస్తాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఈ టమాటాలన్నీ కూడా ఇందులో వేయాలి. టమాటాని బాగా ఉడకనివ్వాలి. దీనికి మనం మూత పెట్టేస్తాం. ఉడకనిద్దాం. ఓకే, చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం చూడండి, ఒక 100 grams దాకా చింతపండు గింజలు లేకుండా ఇలా మెత్తగా ఉండాలి, గింజలు ఉండకూడదు. దీన్ని ఇందులో మనం వేసేసుకున్నాం. ఇది దీంతో పాటు ఉడకాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టి మిక్సీకి వేయాలి. గ్రైండర్ ఉంటే ఇంకా బాగుంటుంది. చాలా దగ్గర లేదు, చెడిపోయింది కాబట్టి మిక్సీకి వేద్దాం. దీన్ని ఆరబెట్టేసి మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం జ్యూసీ ఉంది కదా. తగినంత ఉప్పు చివరిలో మరలా చూసుకుందాం. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి అయితే ఇంత వచ్చింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ముందుగా వాడిగా అదే పెట్టాను కడిగి, అంటే పెద్దది నా దగ్గర లేదు కాబట్టి, అంటే పచ్చడి అంతా సరిపోవాలి కదా, అందుకని పెద్దది పెట్టాను. ఓకే, ఒక 150 grams ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పోపు గింజలు వేద్దాం. ఆవాలు, జీరా, పచ్చనగపప్పు, కొన్ని తెల్లగడ్డలు. పోపు ఎప్పుడైనా ఆయిల్ బాగా కాలిన తర్వాత వేయాలి. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనం పోపు గింజలు వేద్దాం. ఓకే, పోపు వేగుతుంది. కొంచెం కరివేపాకు వేద్దాం. తాలింపు బాగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది. కాబట్టి తాలింపు బాగా వేగినట్టు చూడాలి. ఓకే, తాలింపు వేగింది. ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసేస్తాం. ఇప్పుడు మనము ఏం మర్చిపోయామంటారు,
మర్చిపోలేదు, కానీ కారం ఇప్పుడే వేయాలి. ఓకే, ఇప్పుడు వేసి చాలాసేపు దీన్ని మనము ఫ్రై చేయాలన్నమాట. అంటే టమాటా చింతపండు కాబట్టి ఆటోమేటిక్గా కారం ఎక్కువే పడుతుంది. కాబట్టి కారం ఎంత కావాలో అది మీరు మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు, చేసుకొని తినాలనుకున్న వాళ్ళు. నేనైతే ఒక 100 గ్రామ్స్ పైనే కారం వేసాను. అంటే 2 kgs దాకా ఉన్నాయి కదా, 2.5 kgs దాకా టమాటాలు, కాబట్టి నేను ఇంత కారం వేసాను. ఎందుకంటే ఆ కారం పులుపుని డామినేట్ చేయాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనము కొద్దిగా మెంతి పొడి కొంచెం వేయండి, మెంతి పొడి, ఎందుకంటే చేదు కాబట్టి. కొద్దిగా ఆవుపిండి టేస్ట్ కోసం. ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది సరిపోకపోయినా మరలా మనం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అయితే నూనెంతా బాగా పైకి తేలేదాకా ఉడకబెట్టాలి. చూడండి, ఉప్పు కారం చూద్దాం.